అందరికీ వందనాలు. దేవుని మాటను మనం ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్న అంశాల్లోంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము బైబిల్లోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 నుండి చూద్దాం. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధానికి సంబంధించిన సమాచారాల గురించి వింటారు. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి, అంతం అప్పుడే రాదంటాడు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేగిస్తుంది. అక్కడక్కడ కరువు, భూమి కంపించడాలు, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనకి ప్రారంభం అంటాడు. రైట్. ఇక్కడ యేసు ప్రభువారు రాక సమయం గురించి మాట్లాడుతున్న అంశాలు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి రెండవ రాక. మొదటి రాక అయిపోయింది, వచ్చాడు ఆయన, ఈ భూమి మీద నివసించాడు. నివసించిన తర్వాత ఆ శిలువ మీదకి ఎక్కిన తర్వాత 3వ రోజు తిరిగి లేచాడు. లేచిన తర్వాత మళ్ళీ ఈ రెండో రాక అనేది ఉంది. ఈ రెండో రాకకి ముందు సూచనలు ఏంటి, భూమి మీద జరిగే సూచనలు ఏంటి అనే విషయాల్ని స్పష్టంగా బైబిల్ రాసిపెట్టింది. ఏ విషయాలైతే బైబిల్ బోధించిందో, చెప్పిందో, ప్రవచించిందో అవి అక్షరము అటు ఇటు అవ్వకుండా అలా జరిగిపోతున్నాయి. ఇప్పుడు వింటున్న వార్తలన్నీ, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ ఈ బైబిల్లో మాట్లాడిన మాటలే. యుద్ధాల గురించి మనం వింటామని చెప్పారు. అలాగే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల్లో వచ్చే మార్పు, భూమి మీద వచ్చే మార్పు గురించి మాట్లాడుతూ మనుషుల్లో వచ్చే మార్పు గురించి కూడా 2 తిమోతిలో మాట్లాడతాడు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి మనుషుల్లో వచ్చే మార్పు గురించి మాట్లాడుకుంటూ వస్తాడు. ఒకసారి చూద్దాం. అంత్యదినములలో అపాయకరం, భయంకరమైన రోజులు వస్తాయని తెలుసుకోండి. ఎలాగంటే మనుషులు ఎలాగ మారిపోతారంటే, మనుషుల్లో స్వార్థం భయంకరంగా పెరిగిపోతుంది. ధనాపేక్ష, ధనం మీద ఆశ, డబ్బు మీద ఆశ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. బెంకాలు, గొడవలు, బింకంలాడేవారు, అహంకారులు, క్షమించండి, బింకంలో లేనివి ఉన్నట్టుగా చూపించేవారు, అహంకారులు, దూషకులు పెరిగిపోతుంటారు. దూషించేవారు, ఒకరిని ఒకరు దూషించుకోవడం, తిట్టుకోవడం, దూషణలు పెరిగిపోతాయి. తల్లి తండ్రికి అవిధేయులు అనే ఒక లక్షణం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ భూమి మీద యేసు ప్రభు రాక ముందు జరిగే సంఘటనలో మనుషుల్లో వచ్చే మార్పు ఏంటి అంటే, తల్లిదండ్రులకి అవిధేయులు. పిల్లలు తల్లిదండ్రులకి అవిధేయులుగా మారిపోతారు. తల్లిదండ్రులకి మాట వినని తరము, మాటకి లోబడిన తరము, మాటకి వ్యతిరేకంగా తిరగడము, ఈ మాట వినని తరము ఒకటి ప్రారంభం అవుతుంది. ఇది చూసి జాగ్రత్త పడండి, మీరు అంత్యదినాల్లో ఉన్నారు. అంటే అంత్యదినము అంటే ఈ భూమికి అంతము, ఈ భూమికి అంతము. ఏ భూమి అయితే మనం ఇప్పుడు ఉంటున్నామో ఆ భూమికి ఎండ్ డేస్ అంటారు. ఈ అంత్యదినము అనేది ఈ భూమి మీద రాబోతుంది. అది యేసు ప్రభు రాకకి సూచన. మనుషులు ఇలా మారిపోతున్నారు అంటే దాని అర్థము యేసు ప్రభు ఈ భూమి త్వరలో రాబోతున్నాడు, సిద్ధపడాలి అనే విషయాన్ని. పిల్లలు అవిధేయులుగా మారుతారు. విధేయత చూపించని, మాట విననితనము, మొండితనము, మూర్ఖతరము, ఒక తరము ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది అనే విషయాన్ని హెచ్చరించుకుంటూ వచ్చాడు. ఒక రీహాబ్ సెంటర్ అంటారు, రిహాబిలేషన్ సెంటర్స్ అంటారు. ఏంటి అంటే ఆ సెంటర్స్ ఎవరైనా వ్యసనానికి లోబడితే, తాగుడు కానీ ఇంకేదైనా రకం శరీరానికి సంబంధించిన వ్యసనానికి లోబడితే ఆ రీహాబ్ సెంటర్ ఏం చేస్తారంటే వారి సంస్థలో ఉంచుకుని వారికి వ్యసనం ఎలా వదలాలో కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు, ఆ వ్యసనం నుంచి విడిపిస్తూ ఉంటారు. ఒకవేళ ఒక వ్యక్తి డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఉంటే ఆ రీహాబ్ సెంటర్కి పంపిస్తే అక్కడున్న సంస్థ వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని ఎలా మలుస్తే బాగుంటాడో, మా మత్తు పదార్థాల నుంచి ఎలా వదిలించాలో ఆ రీహాబ్ సెంటర్స్ అనేవి చేసే పని, ఆ సంస్థలు చేసే పని.
ఇప్పుడు ఆలోచిద్దాం. అదే రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఏ వ్యక్తులైతే ఉంటారో, ఆ సంస్థలో ఏ ప్రజలైతే ఉంటారో, ఏ పని చేసేవారైతే ఉంటారో వారికే డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందనుకుందాం. వారికే ఆ అలవాటు ఉంది, ఆ వ్యసనం ఉంది, వారికే ఆ బలహీనత ఉంది. ఇప్పుడు వారి దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి ఏం చేయగలుగుతారు? వాళ్ళు వారికి ఏ సహాయం చేయలేరు. ఎందుకు? సమస్య ఆ సంస్థలో ఉన్న ఆ వ్యక్తులకే ఉంది. పర్టికులర్గా ఆ ఏ సంస్థ అయితే పేరు ఉందో, రీహాబ్ సెంటర్స్ ఉన్నాయో ఆ వ్యక్తులకే సమస్య ఉన్నప్పుడు ఈ వ్యక్తులు వెళ్ళి ఇంకోరికి వెళ్ళి సహాయం చేయలేరు కదా. ఒకసారి బైబిల్లోంచి ఆదికాండంకి వద్దాం. ఇప్పుడు సృష్టి ఆరంభంలో దేవుడు చేసిన కొన్ని పనుల్లో ఈ భూమిని దేవుడు సృష్టించిన తర్వాత మనిషి, పురుషుడు, మొదటగా పురుషుడిని తయారు చేశాడు దేవుడు. పురుషుడిని తయారు చేసిన తర్వాత 2వ అధ్యాయము 20వ మాట చూద్దాం సరే. సృష్టి ఆరంభంలో మనిషిని దేవుడు ఒక్క వ్యక్తిని మాత్రమే తయారు చేయడు, అది పురుషుడిని తయారు చేసిన తర్వాత అప్పుడు ఆదాము మొట్టమొదటి మానవుడు ఆదాము. ఈ వ్యక్తిని దేవుడు తయారు చేసిన తర్వాత దేవుడు తయారు చేసిన ఆ వ్యక్తిని చూసి దేవుడు అనుకున్నాడు, ఈ ఆదాం అనే ఫస్ట్ పర్సన్, ఆదాం అనే మొదటి వ్యక్తికి సాటి అయిన సహాయం ఎవరు లేరు. పశువులను తయారు చేసినప్పుడు జతలు జతలుగా తయారయ్యాడు, మొత్తం ఆడ మగ మొత్తం తయారైన తర్వాత మనిషి దగ్గరికి వచ్చినప్పటికీ సరైన సహాయము లేడు, సహకారి లేరు. ఈ మనిషికి లేడు కాబట్టి అని ఆలోచించి అప్పుడు ఏం చేశాడో చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి నిద్రిస్తున్నప్పుడు ప్రక్కనున్న ఒక ఎముకని తీసి మళ్ళా ఆ చోటుని మాంసం పూడ్చివేసి తర్వాత దేవుడైన యెహోవా ఆ పక్కటెముకని స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాం దగ్గరికి తీసుకుని వచ్చారు. రైట్, ఇక్కడ ఆలోచిద్దాం. ఏ మొదటి మానవుడిని అయితే దేవుడు తయారు చేశాడో, తయారు చేసిన మానవుడిని నిద్రలో కలిగి చేసి ఈయనకి ఎవరు సరైన పార్ట్నర్ లేరు అని ఆలోచించి పక్కటెముకని తీసి దాని నుంచి స్త్రీగా నిర్మించాడు. ఆ ఎముక ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుడు ఆదాము ఒక్కడి నుంచి వచ్చింది, బయట ఎక్కడి నుంచి తేలే, కొత్త ఎముకని తయారు చేయలే. ఎముక ఒక్క మనిషిలోంచే వచ్చింది. రైట్, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పురుషుడిలోంచే వచ్చారు. పురుషుడు ఒక పక్కటి ఎముకని తీసి తయారు. రైట్, చేసిన తర్వాత ఏం చేశాడు? ఆదాం ఏమన్నాడు? 23 నుంచి ఆదాం ఇలాగన్నాడు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలోనే ఒక మాంసం, ఇది నరుడిలోంచి తీయబడింది గనుక నారి అనబడెను. కాబట్టి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాడు. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకోవాలి, వారు ఏక శరీరై ఉండరు. ఇక్కడ ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే మొదటి వివాహము ఈ ఆదికాండంలో జరిగింది. ఫస్ట్ మ్యారేజ్, ఆ మొదటి వివాహం అనేది దేవుడు చేసిన వివాహము. ఇది ఆదాము అవ్వకి దేవుడు చేసిన వివాహము. ఇప్పుడు ఈ 24 వచనాలు ఏమంటున్నాడు చూడండి మళ్ళీ సరే. ఏంటి కాబట్టి? ఏంటి కాబట్టి? కాబట్టి పురుషుడు అంటారు. ఏంటి కాబట్టి? చెప్పండి, ఏంటి ఏంటి కాబట్టి? దాని కింద వచనం. రైట్, ఎందుకు కాబట్టి అంటే ఏంటి? ఏంటి కాబట్టి? దేవుడు ఒకదాన్ని తీసుకుని ఒక శరీరం అంటున్నాడు. అంటే మనిషిలో
ఒక ఎముకను తీసి ఇంకో శరీరం తయారు చేసి వీళ్ళిద్దరూ ఒకటని దేవుడు పెళ్లి చేశాడు కాబట్టి అంటే దేవుడు వివాహం చేశాడు కాబట్టి ఇప్పుడు పురుషుడు తన తల్లిని తండ్రి విడిచి భార్యని హత్తుకోవాలి, వారు ఏక శరీరై ఉండాలి. ఇప్పుడు ఆలోచిద్దాం. ఆదాంకి తల్లిదండ్రులు ఉన్నారా? ఆదాంకి తల్లిదండ్రులు ఉన్నారా? మరి ఏ కోణంలో చెప్తున్నాడు తల్లిదండ్రులు విడిచిపెట్టాలని? ఈయనకి ఎవరు లేరు కదా, తల్లిదండ్రులు ఎవరు లేరు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టాలంటున్నాడు. మరి ఈయన విడిచిపెట్టాడా? ఈయన తల్లిదండ్రులు లేరు కాబట్టి ఈయన విడిచిపెట్టాడా అక్కడైనా? తర్వాత తరం కోసం మాట్లాడుతున్నాడు. ప్రారంభం కాబట్టి తర్వాత తరం కోసం చెప్తున్న విషయాలు ఇవి, రైట్? ఇక్కడ దేవుడు వివాహం చేసిన తర్వాత తల్లిదండ్రులను విడిచి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఒకసారి మత్తయి సువార్త కూడా వద్దాం. అలాగే మత్తయి సువార్త, బైబిల్లోండి మత్తయి సువార్త 19వ అధ్యాయం. 19వ అధ్యాయము, మాథ్యూ 19, 19వ అధ్యాయము 5వ మాటను చూద్దాం. ఎందు నిమిత్తము కిందకి రాయపడు. 4 చూడండి. ఫస్ట్ ఆయన స్త్రీని పురుషుని సృజించాడు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యని హత్తుకోవాలి, వారిద్దరు ఏక శరీరం అవ్వాలి. కాబట్టి వారిద్దరూ గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎవడు వేరుపరచకూడదని చెప్పాడు, రైట్? ఇక్కడ ఆలోచండి. దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు వేరు చేయడానికి వీల్లేదు. వివాహము అనేది దేవుడు చేసింది. మీ వివాహము మీ పాస్టర్ చేయలే. ఎవరు చేశారు? దేవుడు చేశారు. ఒకవేళ మీ వివాహం పంతులు గారు చేస్తుంటే పంతులు గారు చేయలే. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. జతలు కలపడం అనేది దేవుని పని, రైట్? ఇది మాట్లాడుతూ తల్లి తండ్రిని విడిచి భార్యని హత్తుకోవాలనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇందాక చెప్పిన దాంట్లో రిహాబ్ సెంటర్స్ అని చెప్పాను కదా, వ్యసనాలకి గురైన వారిని తీసుకెళ్ళి పెట్టే ప్రాంతాలు అవన్నీ. ఇప్పుడు ఈ వివాహము అనేది ఒక వ్యవస్థ. ఏంటంటున్నాను నేను? వివాహము అనేది ఒక వ్యవస్థ, ఆర్గనైజేషన్. దేవుడు జతపరిచిన ఆర్గనైజేషన్ వివాహ వ్యవస్థ. ఆ వివాహ వ్యవస్థలో పెళ్ళి కానంత వరకు మీరు తల్లి తండ్రికి అనుసంధానమై ఉన్నారు. పెళ్ళి కానంత వరకు. పెళ్ళి అయిన తర్వాత మీ వ్యవస్థ ఏమైందంటే వేరుపడి మీదంటూ ఒక సపరేట్ వ్యవస్థ వచ్చింది. తల్లిదండ్రులు విడిచి అంటే వాళ్ళని వదిలేమని కాదు, మీ వ్యవస్థ వేరుపడింది. మీదంటూ ఒక కొత్త వ్యవస్థ ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి. ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరు? ఇప్పుడు వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరు? ఇప్పుడు వివాహ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరు? మీరేనా? ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు మీరేనా? మీకు ఇవ్వబడిన దేవుడు మీకు ఇచ్చిన ఆ వివాహ వ్యవస్థలో ఉద్యోగస్తులు ఎవరు అంటే మీరే. వివాహ వ్యవస్థలో ఉద్యోగస్తులు మీరు. ఈ వివాహ వ్యవస్థ వచ్చిన తర్వాత కుటుంబ వ్యవస్థ వస్తుంది. వివాహ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ వస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థలో ప్రముఖమైన ఉద్యోగస్తులు మీరే. బయట వాళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ వివాహ వ్యవస్థలో ఉన్న మీరు సరిగ్గా లేకపోతే పాడేది ఎవరు? ఉద్యోగస్తులు సరిగ్గా లేకపోతే, వ్యవస్థలో ఉద్యోగస్తులు సరిగ్గా లేకపోతే ఏది పాడవుతుంది?
ఇప్పుడు మీకు పొలం ఉంది, మీరు కూలి వాళ్ళతో పని చేయిస్తూ ఉంటారు. మీరు వెళ్ళి చూడకపోతే మీకు కావాల్సినట్టు వాళ్ళు చేస్తారా చేయరా? చేయరాళ్ళు. దగ్గరుండి చూడాల్సిన బాధ్యత ఎవరిది? మీరు సరిగ్గా ఉంటే మీ పొలం ఏమవుతుంది? బాగుంటుంది. మీరు సరిగ్గా లేకపోతే ఈ ఎండ ఉంది కదా నేను ఉండిపోతానులే, వాళ్ళు వేసుకుంటారులే చూసుకుంటారులే అన్నాడు, ఏమవుతుంది? పోయేది ఏంటి? నష్టం ఎవరికి? మనకే. ఇప్పుడు మీ వివాహ వ్యవస్థలో మీకు ఇవ్వబడిన ఈ కుటుంబ వ్యవస్థలో మనం సరిగ్గా లేకపోతే పోయేది ఎవరంటే పిల్లలు. విధేయత లేని పిల్లలు భూమి మీదకి వస్తారు. అంటే సమస్య పిల్లల్లో కాదు, ఎక్కడుంది? వ్యవస్థలో ఉంది. వ్యవస్థలో పనిచేస్తున్న మనలో ఉంది. పిల్లలు పాడైపోతున్నారు అని అంటే దాని అర్థము వ్యవస్థలో ఉంది. ఒక స్కూల్లో పిల్లలు చాలా అనుకువగా ఉంటారు. పిల్లలు చాలా బుద్ధిగా ఉంటారు. ఒక స్కూల్లో పిల్లలు బాగా అలర్ట్ చేస్తారు, చెడు తిరుగులు ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు స్కూల్ ప్రాబ్లమా పిల్లల ప్రాబ్లమా? స్కూల్ ప్రాబ్లమా పిల్లల ప్రాబ్లమా? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో షూలు సరిగ్గా వేసుకోకపోతే, సాక్స్లు సరిగ్గా వేసుకోకపోతే, డ్రెస్ సరిగ్గా లేకపోతే, నీట్గా దూకోకపోతే, రిబ్బన్స్ పెట్టుకోకపోతే, గోర్లు కట్ చేయకపోతే ఖచ్చితమైన పనిష్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో నువ్వు ఎలారా అడిగేవాడు ఉండడు. ప్రాబ్లం ఎక్కడ? పిల్లలా స్కూలా? స్కూలే. వ్యవస్థ ప్రాబ్లం. పిల్లలు పాడడానికి కారణం ఏంటంటే వ్యవస్థ, రైట్? ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆ కుటుంబ వ్యవస్థలో ఉద్యోగస్తులుగా అయినా మనము సరిగ్గా పరిపాలన చేయకపోతే పోయేది ఎవరు? ఇప్పుడు పోయేది పిల్లలు. అందుకే బైబిల్ చెప్పింది సామెతల గ్రంథం తీద్దాం మనది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ మాట. సామెతలు 22:6. బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పించండి, పెద్దోడైనప్పుడంట దారి నుండి తొలగిపోడు. పిల్లలు నడవలసిన మార్గాన్ని వారికి నేర్పమని ఇచ్చిన ఆజ్ఞ. కుటుంబ వ్యవస్థలో ఈ బంధంలో పిల్లలకి నడిపించాల్సిన బాధ్యత, తెలియపరచాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ఉద్యోగస్తులుగా మనదే. ఇక్కడ ఇప్పుడు సమస్యని గమనిద్దాం. ఈ కుటుంబ వ్యవస్థ ఏదైతే దేవుడు పెట్టాడో ఆ కుటుంబ వ్యవస్థలో పిల్లలంట ఆఖరి రోజుల్లో యేసుప్రభు రాకముందు ఎలా తయారైపోతుందంటే అవిధేయులు, తల్లిదండ్రులు మాట వినని పిల్లలు తయారైపోతారు. సమస్య పిల్లల్లో లేదు, తల్లిలో తండ్రిలో ఉంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆ తిమోతి పత్రికలో మాట్లాడిన మాట, అంత్య దినాల్లో అపాయకారం రోజులు వస్తాయి. ఏమని చెప్పాడు? ఇప్పుడు తల్లిదండ్రులకి అవిధేయులైన పిల్లలు పుడతారని చెప్పారు. దృష్టి తల్లిదండ్రుల మీద వెళ్ళిందా పిల్లల మీదకి వెళ్ళిందా? మంది అహంకారాలు పెరుగుతారని చెప్పాము, ధనాపేక్ష పెరుగుద్దని చెప్పాము, దోషకులు పెరుగుతారని చెప్పాము. ఇప్పుడు తల్లిదండ్రులకి అవిధేయన పిల్లలు గురించి అన్నాడు. మన దృష్టి పిల్లల మీదకి వెళ్ళిందా తల్లిదండ్రుల మీదకి వెళ్ళిందా? ఇది ప్రాబ్లం పిల్లల్లో లేదు. నేను ఇప్పటికి అంతా చెప్పుకుని వచ్చింది కారణం అదే. సమస్య పిల్లలది కాదు, ఎవరిది? ఆ సంస్థలో పనిచేస్తున్న మనది, కుటుంబ వ్యవస్థలో పనిచేస్తున్న మనది. పిల్లలు పాడడానికి కారణం కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో సరైన అవగాహన లేకపోతే, సరైన ఆలోచన లేకపోతే పిల్లల తరం పాడైపోతుంది. ఆ అవిధేయత పిల్లల్లో స్పష్టంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు పెళ్ళిళ్ళు అయిపోయిన వారు ఉన్నారు, పిల్లలు పుట్టిన వారు ఉన్నారు, పిల్లలు పుట్టిన వారు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీకు ఈ విషయాలు అవసరమా? మీరు ఒక రెండు మూడు తరాలు చూస్తారు కదా. ఇప్పుడు మీకు ఈ విషయాలు అవసరమా? అవసరమేనా? పెద్దోళ్ళు మీరు చెప్పండి, మీకు అవసరమేనా? ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మీ కళ్ళు ఎదురుగుండా కనపడుతున్న ప్రతి పిల్లవాడి బాధ్యత మీదే. తల్లి తండ్రి కాబట్టి, ఆ స్థాయి కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనదే, మీదే ఇక్కడ, రైట్?
ఇప్పుడు నాకు పెళ్ళైపోయి నా పిల్లలు పుట్టేసి నా పిల్లలకి ఆ స్థాయికి వచ్చేపాటు నాకు ఈ వాచనం అక్కర్లేదండి, నాకు దాటిసాను ఇది అన్నకి లేదు. ప్రతి ఒక్క పిల్లడి బాధ్యత మన పైన ఉంది. ఖచ్చితంగా వాడి సరైన మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత మనకు ఉంది. వాడు నడవలసిన మార్గం చూపించాల్సిన బాధ్యత మనకు ఉంది. అయితే పిల్లలు ఏ స్థానంలో పాడైపోతారు, ఏ ప్రాంతంలో పాడైపోతారు, తల్లిదండ్రులు ఎక్కడ పిల్లల్ని పాడు చేస్తారనే విషయాలు ఇంకా కొంచెం మనం లోతుగా వెళ్ళి తర్వాత ఇంక విషయాలు మనకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సమస్య ఎక్కడ అనే విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులు పిల్లల విషయంలో చేసే ఒక పొరపాటు ఏంటంటే వెంటనే తప్పుని సరిదిద్దడం. ఈ పొరపాటు చేస్తారంటే తప్పు చేశాడా వెంటనే సరిదిద్దాలి అనే ఆలోచన లేకపోవడం, వెంటనే ఆ పిల్లవాడు చేస్తున్నది తప్పు అని తెలియపరచాలని పెద్దవారైనా మనకే తెలియపడం. వాస్తవానికి ఆడు చేసే పని తప్పు అని తెలిసినా కొన్నిసార్లు చూస్తూ ఊరుకుంటూ ఉంటాం, పట్టించుకోకుండా అలా వదులుతాం. స్పాట్లో కరెక్షన్ అనేది ఇవ్వాలి, వెంటనే కరెక్షన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు అనుకుందాం, బాగా షుగర్ పెరిగింది, మీకు ఇప్పుడు ఒక షుగర్ లేదు అంటున్నారు, బాగా షుగర్ పెరిగిపోయింది, వెళ్ళారు టెస్టులు చేయించుకున్నారు. టెస్టులు చేయించుకున్న తర్వాత బాగా పెరిగిపోయిందమ్మా మీరు మందులు వాడాలి అన్నారు. వెంటనే వాడడం స్టార్ట్ చేస్తారు, ఇంకొన్నాళ్ళు అవుదాం అంటారు. పొరపాటు శరీరంలో లోపల జరగగానే వెంటనే 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 పిల్లలు ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే వెంటనే వారిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ సమయంలో గనక చెప్పకపోతే అది దాటిపోద్ది. మీరు ఎప్పుడైనా ఈ ఇనుముతో పనిచేసే వారిని ఎప్పుడైనా చూడండి, కాలుస్తూ ఉంటారు, అది ఎర్రగా మారిపోద్ది. ఆ ఇనుము మొక్క ఎర్రగా మారుతుంది, అప్పుడు దెబ్బేస్తాడు. ఆ ఎరుపుదనం పోయిన తర్వాత కొరత అవుద్దా? అవ్వదు. పొరపాటు జరిగినప్పుడే వెంటనే వాడిని సరిదిద్దాలి. అది ఎవరైనా సరే. పిల్లల బాధ్యత మనది, వారిని నడిపించాల్సిన బాధ్యత మనదే. మనము పిల్లలు వింటుందా? సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిదో తెలియగా వెనకాల కూర్చున్న తల్లికి తెలుసా? కనిపిస్తుందా? కనపడదా? తెలుస్తుంది ఏదో కొంచెం, కానీ వెంటనే కరెక్షన్ ఉండదు. వెంటనే ఇప్పుడు నీ పక్కన అంటుంది, పక్కన కూర్చుని ఆడుకుంటుంది చిన్నపిల్ల, సరిదిద్దాలి వెంటనే సరిదిద్దాలి, వెంటనే లేట్ చేయడానికి వీలేదు. ఎప్పుడు పిల్లవాడు పొరపాటు చేసినా వెంటనే సరిదిద్దాలి, లేట్ చేయకూడదు. ఆ క్షణం దాటితే ఆడు మర్చిపోతాడు. నేనెప్పుడు చేశానో అంటాడు సింపుల్గా, నేనెప్పుడు అన్నానో అంటాడు సింపుల్గా. నువ్వు ఇలా చేసావు కదా, ఇలా చేయకూడదు అని వెంటనే సరిదిద్దడం ప్రారంభించాలి. రెండో విషయం చెప్తాను. తల్లిదండ్రులుగా చేసే పొరపాటు ఏంటంటే, చిన్నపిల్లడు కదా, చిన్నపిల్ల కదా, తెలియదులే. మనం అనుకున్నది ఏంటంటే, ఆడు చిన్నోడు కదా, తెలియదు కాబట్టి చెప్పాలి తల్లి. ఆడు చిన్నోడు, అది చిన్నది, ఆడ తెలీదు, దానికి తెలీదు కాబట్టే మనం చెప్పాలి. మనం అనుకుంటాం ఏంటంటే, ఆడు చిన్నపిల్లడు లేండి, ఆడికి ఏం తెలియదు. ఏం తెలియకపోతే ఆ పని చేసి ఆలోచిద్దాం. చూడండి, కొన్ని తప్పుడు పనులు పిల్లలు చేసిన తర్వాత పెద్దోళ్ళుగా మనం ఎలా సర్దు చెప్పుకుంటాం అంటే, ఆడు చిన్నపిల్లడు, ఆడికి తెలియదు అంటాం కదా. ఫోన్ ఆపరేట్ చేయడం వచ్చా రాదా? అది ఎలా తెలిసింది మరి ఆడికి? నీకు తెలియని విషయాలు కూడా చెప్తాడు ఆడు ఫోన్లో, తెలియని కూడా నేర్పిస్తాడు ఫోన్లో. అంత బుర్ర ఉన్నవాడు ఆ తప్పుడు పని చేస్తే ఆడు తెలియదు అంటాం ఎలాగా? ఆడికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా పిల్లవాడికి నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించి తీరాలి. తెలీదు అనే ఒక సాకు చెప్పడానికి వీల్లేదు. పిల్లవాడు కాబట్టి, తెలియదు కాబట్టి ఖచ్చితంగా చెప్పి తీరాలి. మూడో విషయంకి వస్తున్నాను. ఈ మూడో విషయం ఏంటంటే, కొన్నిసార్లు పిల్లలు పొరపాటు చేస్తే, తప్పు చేస్తే పెద్దవాళ్ళు నవ్వుతారు. పెద్దవాళ్ళు చేసే పని అంటే వారు చేసిన పనికి నవ్వుతారు పెద్దవాళ్ళు. మా చిన్నాన్నకి పిల్లడు పుట్టిన తర్వాత ఒక సంవత్సరంన్నర వస్తుంది. మా చిన్నాన్న గారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే, మాటకు ముందు మాటకు వెనక నీ అమ్మ అంటాడు.
మాటకు ముందు మాట నీ అమ్మ అన్న పదం చాలా సింపుల్గా అంటాడు, చాలా సునాయాసంగా అంటాడు. ఎవరున్నారో ఎవరు లేడు ఏం ఆలోచించాడు. 2 సంవత్సరాల పిల్లాడు, ఆడికి ఇంకా మాటలు సరిగ్గా రావట్లే. సాధారణంగా ఆడపిల్లలు అనుకోండి మాటలు త్వరగా వచ్చేస్తాయి. ఈ పెద్దోళ్ళకి మగపిల్లలకి మాటలు త్వరగా రావు, లేట్గా వస్తాయి. ఈడొచ్చి అంటున్నాడు. ఆ ట్యూన్కి అర్థం ఏంటి? ఆడికి ఏది లేకపోతే ఈ అయ్యా అంటున్నాడు, ఇలాగా చేతులు అంటున్నాడు, ఈ అయ్యా అంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఏమంటున్నాడు? ఈ అయ్యా అంటే ఏంటి? చూసావా, అప్పుడే తిట్టేస్తున్నాడు. వీళ్ళు పెద్దోళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు పెద్దోళ్ళు నవ్వుతున్నారు. ఆడు ఆ పదం అనకూడని పదం ఆడు తిడుతుంటే పెద్దోళ్ళు మురిసిపోతున్నారు ఆయన చూసి. తిట్టేస్తున్నాడు అప్పుడే ఆడు చూడు ఇంత లేడు, మాటలు రావు, తిట్టేస్తున్నాడు వాళ్ళ నాన్నకిలాగా. అప్పుడే మురిసిపోతున్నారు. ఒక బూతు మాట మాట్లాడితే, ఒక తప్పుడు మాట మాట్లాడితే మురిసిపోతున్నారు తల్లిదండ్రులు, అమ్మ తాతయ్యలు, నానమ్మలు. అసలు పొరపాటు జరుగుతుందే, తప్పు చేస్తున్నాడే అనేవాడు లేడు అక్కడ. తల్లిదండ్రులు ఈ వ్యవస్థలో ఉన్నవారు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా నవ్వారంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకెవరు లేరు, డౌట్ లేదు. పిల్లోడు తప్పు చేస్తే నవ్వేలాగా వస్తుంది? చేయాల్సిన పని ఏంటి? సరి చేయడం. తప్పు అని ఎవరిని సరి చేయాలి? ఎవరిని సరి చేయాలి? గట్టి చెప్పండి. వాళ్ళ నాన్నని సరువు చేయాలి. ఒరే మూర్ఖుడా, నువ్వు మాట్లాడితే ఆడదే మాట్లాడతాడు రా, నువ్వు నోరు ముయ్యి నాన్న సరి చేయాలి. సరి చేయాల్సిన బాధ్యత తండ్రి మీద. ఇప్పుడు ఇక్కడ పిల్లలు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా నవ్వు వస్తుంది. నవ్వు ఆడు ఏదైనా కోపం చూపించినప్పుడు నవ్వు వస్తుంది. ఆడు చూడు అరే పొరపాటు జరుగుతుంది ఇక్కడే, వాడు నడవలసిన త్రోవని వారిని నేర్పించాలి. ఆ సంస్థలో ఉన్న మనము ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. వాడు పొరపాటు చేస్తే, వాడు తప్పు చేస్తే ఖచ్చితంగా నవ్వకుండా చెప్పాలి, ఆడికి నేర్పించాలి. ఆడికి ఒకడు ఇలాగే చేసేవాడు. మా చుట్టాల్లో ఒక అబ్బాయి, ఎవరు కూర్చున్నా ఎవరు తిన్నా తిండి మధ్యలో నడుచుకుంటూ వెళ్తాడు. అలాగే కింద కూర్చునే వాళ్ళం. ప్లేట్ తగులుతుందా ఆడికి, వాళ్ళకి ఏదవుతుందా ఏమి చూడ్డు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, తొక్కుంటూ వెళ్ళిపోతాడు, మనుషుల మీద వెళ్ళిపోతూ ఉంటాడు. అందరూ చిన్నోడు కదా అని అంటారు. ఏ ప్లేట్ దగ్గర ఆగితే ఆడికి ఏది తినాలనిపిస్తే ఆడి ప్లేట్లో చేయి పెట్టి తినేసేవాడు, లాగేవాడు. పిల్లాడు 3 సంవత్సరాల పిల్లాడు. ఏదైనా ప్లేట్లో ఆడికి నచ్చిందా ఆ ప్లేట్లో చేయి పెట్టి తింటూ ఉండేవాడు. తినమ్మా అనేవారు అలా అమ్మ నాన్న. తినమ్మ ఎవడో ప్లేట్లో మళ్ళీ తినమ్మా అనేవారు, ఏమనేవారు కాదు. ఆడు చూడు ఎలా తినేస్తున్నాడే, చూడవే ఎలా తినేస్తున్నాడు, ఎలా లాక్కున్నాడు చూడు. మురిసిపోయేవారు చేసిన తప్పుని. నా ప్లేట్ దగ్గరికి వచ్చాడు. నాకు అప్పటికే కోపం వస్తుంది. ఆడ ప్రవర్తన, ఆడ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ప్రవర్తన చాలా కోపం వస్తుంది. ఆడు చెయ్యి పెట్టబోయాడు, ఇలా పట్టున్నాను, నేను పెడతానమ్మా అని చెప్పి మిరపకాయ పెట్టేశాను. నేను చేయి పట్టేస్తున్నాను, ఇలాగా ఆడు చేయి పట్టేస్తుంది. నేను పెడతానే, కక్క అని చెప్పి ఇలా మిరపకాయ పెట్టి నాన్న 4 మీద మిరపకాయ రుద్దుశాను. ఆడు ఏడుపు, మొహం కందిపోయి ఎర్రగా అయిపోయింది ఆడికి. ఆ రోజు నుంచి మళ్ళీ ఎవరి ప్లేట్ దగ్గర రాలాడు. ధైర్యం చేయలేదు, ఏం పెడతారో ఏం చేస్తారో భయం. కరెక్షన్ అనేది పిల్లలు చేసినప్పుడు అక్కడ నవ్వకుండా తల్లిదండ్రులు పొరపాటు చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, తప్పుడు పద్ధతులు వెళ్తున్నాడు అనే విషయం గ్రహించకుండా నవ్వుతారు చూడండి, అక్కడ పొరపాటు జరుగుద్ది. నవ్వుగా నాడికి ఏమనిపిస్తుంది అంటే భలే పని చేశాను అనిపిస్తుంది ఆడికి. మా అమ్మ నాన్న నవ్వుతున్నారంటే, మా తాతయ్యలు నవ్వుతున్నారంటే నేను చేసిన పని ఏదో బాగుంది. అమ్మాయికిడండి, ఆడికి ఏం తెలియదు, తెలియని పసి ప్రాణం వాడు. ఆడు చేసిన పనికి నవ్వుతున్నామంటే ఆడికి ఇంకా ఆనందం వస్తుంది. ఓహో నేను ఇలా చేస్తే మా వాళ్ళు ఇంకా నవ్వుతారన్నమాట. బయటికి వెళ్ళి తిడతాడు, రోడ్డు మీకు వెళ్ళి తిడతాడు, ఇంకేం చేస్తాడు అప్పుడు, ఇంకా నవ్వాలని. ఈ నవ్వుడు కార్యక్రమం పెట్టుకోకూడదు. పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తాయి. తల్లిదండ్రులే పిల్లల్ని పాటు చేసేస్తున్నారు, జాగ్రత్త పడాలి. రానున్న ఈ తరము ఇంకా అధ్వానంగా మారిపోతుంది, జాగ్రత్త పడదాం. తర్వాత విషయంకి వస్తున్నాను నేను. ఈ తర్వాత విషయం ఏంటంటే, పిల్లలు నడుస్తూ లేదా పరిగెడుతూ పడిపోతారు, కింద పడిపోతారు. పడగానే
నవ్వుతారా ఏడుస్తారా? కింద పడగానే ఏడుస్తారు. ఆడు ఏడుపు ఆపాలంటే చేయాల్సిన పని ఏంటో తెలుసా? చేసే పని ఏంటో తెలుసా? గచ్చుని కొట్టి అన్నా, ఎవరిని? గచ్చుని. ఆడు నడుస్తూ నడుస్తూ కింద పడ్డాడా, ఆడు ఏడ్చి మీ వైపు చూస్తాడు. ఇగో నీ పడిపోయిన ఏడుతున్నా చూడంటే పరిగెట్టుకుంటూ రావాలి మనం. వచ్చి ఆడు ఎప్పుడు సాటిస్ఫై అవుతాడంటే మీరు గచ్చుని ఇలా కొట్టి అన్నా కొట్టానులే అంటే ఆడు సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తాడు తెలుసా? ఆడ పడగానే ఆడకాడ అన్నా అని దాన్ని కొడతాడు. సరిగ్గా నడవలేంది ఈడు, దిక్కులు చూసుకుంటూ నడిచింది ఈడు, దిక్కులు చూసుకుంటూ అటేటో చూసుకుంటూ నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ పడింది ఈడు. తప్పు ఎవరిది ఇప్పుడు? ఎవరు తప్పు? సరిగ్గా నడవని పిల్లోడు తప్పు కదా, జాగ్రత్తగా నడవని పిల్లోడు తప్పు. శిక్ష ఎవరు భరిస్తున్నారు? ఎవరు చెప్పారు ఆడికి గచ్చు భరించాలరా అని? పొరపాటు ఎక్కడ జరిగింది ఇప్పుడు? నేను ఆలోచించేవాడినండి. ఈ పిల్లలు పడిపోగానే గోడని కొట్టి ఏం తెలియని ఆ గోడ, అమాయకమైన గోడ, ఆ గచ్చు, దాన్ని ఎందుకు కొడతారా అనిపించింది నాకు. చాలా ఆలోచించండి. అన్నా దాన్ని ఎందుకు కొట్టాలి? అదేం చేయలేదే. ఇప్పుడు ఆలోచిద్దాం చూడండి. పిల్లడు బ్రెయిన్లో, మెదడులో ఆలోచన ఎలా మారుతుందంటే చాలా చిన్న విషయంలా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, తప్పెవరిది? తప్పెవరిది? మాట్లాడండి. తప్పెవరిది? నింద ఎవరికి వచ్చింది ఇప్పుడు? ఈడే తప్పు చేసినా ఎవడో నిందించిన ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న క్రియ పడిపోగానే అన్న కొట్టడం, గచ్చుని కొట్టడం, ఈ చిన్న క్రియ వాడి మెదడులో ఎలా ప్రారంభిస్తుందంటే నేను కనుక తప్పు చేశానంటే కారణం నేను కాదు ఆడెవడో అనుకుంటాడు. చెప్పాల్సిన రూల్ ఏంటి ఇప్పుడు? స్లోగా నడాలమ్మా, పరిగెట్టకూడదు, జారిపోతావు, నీళ్ళున్నా చూసుకో, జాగ్రత్త జాగ్రత్త, ఇది చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా గచ్చుని కొట్టి అన్నాన్ని కొట్టి ఈడికి ఈడే కొడతాడు, పడిపోతాడు, లెగుతాడు, అన్నాన్ని కొట్టి వెళ్ళిపోతాడు, సాటిస్ఫై అయిపోతాడు, ఏడుపు ఆగిపోద్ది. చూడండి, ఆ నొప్పి మాయమైపోద్ది ఒక్క అన్నాన్ని కింద కొడితే. తల్లిదండ్రులు ఈ చిన్న పొరపాటు, చిన్న బలహీనత, పూర్వీకుల నుంచి వస్తున్న ఈ చిన్న బలహీనతని చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ తప్పు ఒకడైతే నింద ఒకటి మీద వేయడం ఇక్కడి నుంచి ప్రారంభమైపోతుంది. తప్పు ఒకటి చేస్తే నింద ఏడుకి నుంచి ప్రారంభమైపోతుంది. కాగా ఈ కొట్టే విషయంలోని కొంచెం ఒక్క అడుగు ముందుకు వేస్తాను. ఏంటంటే చిన్నపిల్లలు అమ్మ నాన్న ఉంటుండగా వాళ్ళ అమ్మని కానీ జుట్టు పట్టి లాగి కొడతా ఉంటే, పిల్లోడు చిన్నోడు కొడతా ఉంటే నాన్న భలే కొట్టు అంటాడు. తండ్రి సరదాగే అంటాడు. ఈడు జుట్టు పట్టి లాగి కొడతా ఉంటే వాళ్ళ అమ్మని, చిన్న పిల్లోడు 2, 3, 4 పిల్ల, చిన్న పిల్ల కొడతా ఉంటే నాన్న అనే మాట ఏంటంటే గట్టి కొట్టు నాన్న, గట్టి కొట్టు, ఇంకా కొట్టు, ఇంకా కొట్టు, ఇంకా కొట్టు, ఇంకా గట్టి కొట్టు. తప్పుగా చెప్పండి అసలు. తప్పు కదా? ఖచ్చితమైన తప్పు. కానీ పిల్లలు అమ్మని కానీ కొడతా ఉంటే, నాన్న కానీ కొడతా ఉంటే దాన్ని ఆనందిస్తూ సరదా కోసం చేసే ఆ చిన్న క్రియ పెద్దదిగా మారిపోద్ది. ఇదిగో మీ మమ్మీ కొట్టడానికి వీల్లేదో, చేయతడానికి వీల్లేదు, మీ డాడీ చేయతడానికి వీల్లేదో, ఈ హెచ్చరిక జారీ చేయకపోతే ఆడు పెద్ద కూడా కొడతాడు ఖచ్చితంగా. ఆడి కోపం వచ్చిందా కొడతాడు ఖచ్చితంగా. పిల్లలు చిన్న వయసులో వాళ్ళు నడవవలసిన మార్గాన్ని తెలియపరచాలి, చూపించాలి. వాళ్ళు ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదు, వాళ్ళు చేస్తున్న పనిని ప్రోత్సహించకూడదు. కొట్టు అన్నంట పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా కొడతాడు. ఇద్దరిని కొడతాడు. ఎవరు పిల్లడు? మన నేర్పించిందే. చిన్న పనిలా అనిపిస్తుంది కానీ పెద్ద పని చేసేస్తుంది. అందుకు అన్నాడు, బాలుడు 40 వర్షం త్రోవ వారికి నేర్పించండి, పెద్ద అయిన తర్వాత వారు తప్పిపోరు. తర్వాత విషయంకి వస్తుంది. పిల్లలు చేసే పనిలో మనం చేసే పని. ఇక్కడ ఒక చిన్న పొరపాటు, చిన్న బలహీనత ఏం చేస్తామంటే, పిల్లోడు పుట్టిన తర్వాత, పిల్లోడో పుట్టిన తర్వాత ఆడు ఒంటి మీద బట్టలు ఉన్నాయి లేదా ఆడు తెలుస్తో తెలీదా? తెలీదు. ఏం కావాలో మీరే చూడాలా, వాడు చూసుకుంటాడా? మనమే కదా. ఒంటి మీద బట్ట ఉందో లేదో తెలియదు చూడాలి,
సరిగ్గా ఉండట్లేదు చూసుకోవాలి, సరిగ్గా పడుకుంటున్నట్లే చూడాలి, దోమలు కరుస్తున్నా లేదా కుడుతున్నాయి అన్నీ చూడాల్సింది మనమే కదా. కొంచెం వయసు వచ్చిన తర్వాత మనం చేసే ఒక చిన్న పని వాడి మైండ్ని మీ మీద అనుకోకుండా సొంత నిర్ణయాల వైపు ఎలాగెళ్తుందంటే వాడికి చాయిస్ ఇవ్వడం. వాడికి చాయిస్ అనేది తల్లిదండ్రులుగా ఎప్పుడు పిల్లలకి చాయిస్ ఇవ్వకూడదు. చాయిస్ ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు తెలియని, చాయిస్ అనేది అంటే ఎంచుకునే అవకాశం ఇవ్వకూడదు. పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే షాప్కి తీసుకెళ్ళి ఈ టీషర్ట్ కావాలా, ఈ టీషర్ట్ కావాలా, ఎవరిని అడుగుతాం? ఈ బట్టలు కావాలా, ఈ బట్టలు కావాలా, ఏది వేసుకుంటావు? నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, ఆడ వయసు ఎంత, ఆడ అనుభవం ఎంత. మనం అడిగేది ఆడుతుంది. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాం మనం? మనకు తెలుస్తుందా, పిల్లలకి తెలుస్తుందా? మరి నిర్ణయం మనం తీసుకోవాలా, పిల్లోడు తీసుకోవాలా? ఎవరిని అడుగుతున్నావు? కానీ ఏది కావాలన్నా నీకు చూడు, ఇదా 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 ఆలోచించండి. మీ తల్లిదండ్రులు, ఈ వయసులో మీ తల్లిదండ్రులు మీకు ఏ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వరు. వాళ్ళు ఏది తెస్తే అది వేసుకోవాల్సింది. అప్పుడు ఏ గొడ్డ మొక్క ఆ రోజుల్లో పెద్దోళ్ళు తెస్తే అది లూజ్ అవని, టైట్ అవని, ఎలాగుని అమ్మ బాబులు తెచ్చి పెడితే అది వేసుకోవడమే. మీరు వెళ్ళడం కూడా ఉండదు కనీసం షాప్కి. మీరు షాప్కి వెళ్ళి ఎంచుకోవడం, వాళ్ళతో పాటు చూస్తే అవకాశం కూడా ఉండదు. నాన్న వస్తూ స్థానంలోంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చేస్తారు బట్టలు, అంతే. అవి వేసుకోవాలి. మీకు చాయిస్ లేదు, ఎంపిక లేదు. ఇప్పుడున్న పిల్లలు చూడండి, ఆడింట్లో ఒక 10, 15, 20, 30 టీషర్ట్లు ఉంటాయి. ఆడికి ఏం కావాలో ఆడే డిసైడ్ చేస్తాడు. ఇదా, ఇది వద్దు నాకు. ఆడి వయసు ఎంత అండి వద్దడానికి? ఎవరు నేర్పించారు? ఆడికి ఆడే వచ్చిందా? మనం నేర్పించాం. చాయిస్లు తీసుకోవడం మనమే నేర్పించాం. ఇదిగో ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా. చాలా విషయాల్లో పిల్లలకి ఎంపిక ఇస్తాం. మీరు నిర్ణయం చెప్పాలి. ఏం చెప్పాలంటున్నాను? మీరు ఎంపిక అడగకూడదు, ఏది కావాలో అడగకూడదు, ఇది వేసుకో అని చెప్పాలి. అనగలుగుతామా? ఆడు ఎండండి, ఆడు వేసుకోడండి, అది వేసుకోదండి, హై బాబోయ్ దాన్ని ఒప్పించినావా? పిల్లలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా. ఇప్పుడు నా పిల్లల దగ్గర నేను ఉండట్లేదు. మా అమ్మకి చెప్పి 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 అలసిపోయాను. ఇప్పుడు తిండి విషయంలో ఎంపిక ఇవ్వద్దు అని చెప్తాను నేను. తినే ఆహారం విషయంలో ఎంపిక ఇవ్వద్దు, నువ్వు ఏం పెడితే అది తినేలా తయారు చేయాలమ్మా అని చెప్తాను. ఆఖరి కదాల్లో ఇది కావాలా, ఇది కావాలా ప్రారంభించింది. విన్నాను, హెచ్చరించాను, వద్దని చెప్పాను. ఇది కావాలా, ఇది కావాలని అడగకపోతే నాకు ఇది కావాలని చెప్తే అది పట్టుకెళ్తుంది స్కూల్కి డబ్బాలో. ఒకవేళ అది కాకుండా ఇంకేదైతే తినకుండా వచ్చేస్తుంది. అది పెట్టమన్నాను కదా, ఇది ఎందుకు పెట్టావు, అందుకు నేను తినలే అంటుంది. ఏంటారు రుబాబు ఎందుకు వచ్చింది చెప్పండి? ఆ మొండి లక్షణం ఎందుకు వచ్చిందో చెప్పండి? పెద్దవాళ్ళగా వారికి చాయిస్ ఇవ్వడం వల్లే కదా. ఇది కావాలా, ఇది కావాలా ఇప్పుడు డిసైడ్ చేస్తుంది. రేపు ఏం వండాలో రాత్రి చెప్తుంది పిల్ల వచ్చి. అగో మా ఫ్రెండ్ చికెన్ తెచ్చింది, ఫ్రై తెచ్చింది, నాకు కూడా రేపు చికెన్ పెట్టంటుంది. ఇంట్లో లేదమ్మా అంటే నేను తిన్నాను వస్తుంది, డైరెక్ట్గా తిన్నాను వస్తుంది. నాకు ఎలాగైనా కావాలి అంటుంది. ఎంత మొండి లక్షణాలు నేర్పిస్తున్నామంటే పిల్లలకి, ఆ ఎంపిక అనేది పిల్లలకి ఇవ్వద్దు. వారి వయసుకి, వారి అనుభవానికి సరిపోతుంది. తల్లిదండ్రులుగా ఎంపిక మీరే చేయండి. దీనిలో ఉన్న ఇంకొక భయంకరమైన బలం చెప్తాను చూడండి. ఎంపిక అనేది మీరు పిల్లలకి ఈ వయసులోంచి చాయిస్ అనేది పిల్లలకి ఇచ్చారంటే, ఇదిగో నీకు ఏం కావాలో చూసుకో, నీకు ఎలాంటిది కావాలో చూసుకో అని ఎంపిక మీరు కనుక ఈ వయసులో నేర్పించారా, ఆడి పెళ్ళిడికి వచ్చినప్పటికీ పెళ్ళి చాయిస్ మీ దగ్గర ఉండదు. నాకు ఈ అమ్మాయి నచ్చింది దీన్నే చేసుకుంటాను, నాకు వీడు నచ్చాడు దీన్నే చేసుకుంటాను, డౌట్ లేదు. ఇలా తయారైపోతారు పిల్లలు. అప్పుడు వచ్చి ఏడిసినా అనియా మాట వింటలేదు, నువ్వే చెప్పు, అది నేను నీ మాట అయితే ఏంటి, నీ మాట వినకుండా తయారు చేసిన తల్లి తండ్రి నువ్వే కదా. ఎట్ట ఏంటది ఇప్పుడు నాకు అన్నీ మాట 3-4 సంవత్సరాల క్రితం వచ్చినోడు నేను, నా మాట ఎలాగేంటది? చిన్నప్పటి నుంచి ఎంపికలు ఇచ్చి నిర్ణయం నువ్వు తీసుకో, నీకు నచ్చింది నువ్వు చేయి అని నేర్పించి పోషించింది నువ్వే కదా. పెద్ద అయ్యాక నీ ఎంపిక ఎందుకు తీసుకుంటావు చెప్పు? ఎందుకు తీసుకుంటుంది? వివాహాల్లో కూడా పెళ్ళిళ్ళలో కూడా నీ ఎంపిక పనిచేయదు. ఇంకా 99 విషయాల్లో నీ ఎంపిక అక్కడ ఇచ్చేసి నిర్ణయం నువ్వు తీసుకొని చెప్పేసి పెళ్లి విషయంలో నీ నిర్ణయం చల్లుతుందా? చల్లదు. ఇంకా
చేతులారా పాడు చేయడం, చేతులారా. ఒక వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో దేవుడు మిమ్మల్ని పెట్టాడు. ఆ కుటుంబ వ్యవస్థలో మీరు సరిగ్గా లేకపోతే తరం పాడైపోద్ది. తల్లిదండ్రులకి అవిధేయులుగా మారిపోయే రోజుల్లో ఉన్నాము. పిల్లల తరం పాడైపోతుంది. వారికి ఎంపికలు మీరు ఇవ్వద్దు. చిన్నటి నాటి నుంచే నేను ఏది చేస్తే అదే తీసుకో, నేను ఏది కొంటే అదే తీసుకో, డాడీ నీకు మంచి చేస్తారు, మమ్మీ నీకు మంచి చేస్తారు, ఈ అభిప్రాయం కనుక పిల్లల్లో తేలేకపోతే పిల్లలు మీ మాట వినరు, అవిధేయులుగా మారిపోతారు. చాయిస్ పిల్లలకి ఎప్పుడు ఇవ్వద్దు, ఎంపిక పిల్లలకి ఎప్పుడు ఇవ్వద్దు. మీరు ఎంచి అదే ఇవ్వండి. ఇది మాత్రం దాటద్దు. ఇది కనుక దాటారా పెళ్లి టైంలో మీ చేయి దాటిపోతారు. జాగ్రత్త. మీకు తెలియకుండా కూడా పెళ్ళి అయిపోయే రోజుల్లో మీరు ఉంటారు. అంత భయంకరమైన రోజులు ఉంటారు. చిన్నప్పుడు మీరు నేర్పించకపోతే పెద్ద అయిన తర్వాత నేర్చుకోలేరు. చిన్నప్పుడే మీరు ఆ దారి నేర్పించారా, పెద్ద అయిన తర్వాత వారి జీవితంలో ఉపయోగపడుతుంది. తర్వాత విషయంకి వచ్చేస్తున్నాను. ఈ 6వ విషయం ఏంటంటే పొరపాటు, పిల్లలు ఏడ్చారంటే ఇచ్చేయడం. చాలా పెద్ద పొరపాటు, బలహీనత ఏంటంటే వాళ్ళు కనుక ఏడుపు మొదలు పెడితే మీరు ఇచ్చేయడం ప్రారంభించారా, సచ్చారే, డౌట్ లేదు. ఆడు ఏడ్చినప్పుడు ఒక విషయంలో ఒక వస్తువు ఏదో కావాలనుకున్నాడు, ఇవ్వను అన్నారు. ఆడేం చేస్తాడు, కేరమని ఏడుపు మొదలెడతాడు. కాసేపు చూస్తారు, ఏడుపు ఆపడు. ఏం చేస్తాం మనం? ఓడిపోయింది ఎవరు? పెద్దోళ్ళు ఎవరు? ఎందుకు? చిన్న కుర్ర బచ్చా దగ్గర పెద్దోళ్ళు ఓడిపోతున్నారు చూడండి. ఆడికి ఏం అర్థం అవుతుంది తెలుసా? నేను ఏడుస్తే ఇస్తారనే విషయం తెలుస్తుంది ఆడికి. పిల్లోడు అమాయకుడు, బస్సోడు, ఆడికి ఏమీ తెలియదు, ఏ పాపం తెలియదు. ఆడికి రాబట్టుకోవాలంటే నేను ఏడిస్తే మా వాళ్ళు ఇస్తారనే విషయం ఆడికి అనిపిస్తుంది. అడిగితే ఎవరు నేను ఏడుస్తే ఇస్తారు, ఆడికి అదే అర్థం అవుతుంది. అర్థమైన విషయం ఏడుస్తే ఇస్తారు, అడిగితే కాదు. ఏడుస్తే ఇస్తారనే విషయాన్ని వాడు గనక పట్టాడా మీ లైఫ్ మటాష్. ఇంకా సచ్చూరుకుంటారు. ఇంకా ఏది కావాలన్నా ఏడిపే, ఏది కావాలన్నా ఏడిపే. మీరు ఏడుస్తే ఇస్తాను అనే విషయం వాడికి రూఢిపరిచారా, ప్రతి దాన్ని ఏడుస్తాడు, ప్రతి దాంట్లో ఏడుస్తారు. ఆడికి తెలియపరచాల్సింది ఏంటంటే ఏడ్చినా ఎవర్రా ఇది తెలియపరచాలి. ఏడ్చిన ఎవ్వరు అనే విషయం తల్లి తండ్రిగా మీరు గనక నేర్పించగలిగితే ఆడు ఏడుపు మానతాడు. ఏడుస్తున్నాడు కదా అని ఇచ్చావా, అన్నీ ఇవ్వాలి, అన్నీ కోల్పోవాలి. కాగా నీ జీవితంలో నీకు సుఖం ఉండదు, ఇంక నీ మాట ఉండదు, నీ 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 మాటకు ఒక విలువ ఉండదు. ఆడి విషయంలో పిల్లలు ఏడుస్తే ఇవ్వద్దు. ఒకరోజు ఏడుస్తాడు, ఒక పూట ఏడుస్తాడు, రెండో రోజు ఏడుస్తాడు, మూడో రోజు ఏడుస్తాడు, 4వ రోజు అర్థమైపోద్ది నేను ఏడ్చినా ఎవ్వరు. ఏడవగానే ఇచ్చేసారా ఖచ్చితంగా ఆడు పాడైపోతాడు. ఇక్కడ నేను తల్లిదండ్రుల కంటే పెద్దవారైన అమ్మమ్మలు నానమ్మలకే హెచ్చరిస్తాను. ఎందుకంటే తల్లిదండ్రులు కొంచెం మొండిగా ఉంటారు, వద్దొద్దండి ఇవ్వద్దు అంటారు. సైట్ నుంచి అమ్మమ్మలు నానమ్మలు చేస్తారు, దారా లేదా ఇప్పుడు నేను ఇస్తాను, ఇప్పుడు వద్దులే మాట్లాడు నేను ఇప్పుడు ఇస్తాను పాడు చేయొద్దు. అంటే ఆ వయసు వాళ్ళు పిల్లలు ఏడుస్తూ ఉంటే చూడలేరు, బలహీనత అది. కానీ నేర్పించాల్సింది ఏంటంటే ఏడ్చినా నేను ఇవ్వను, ఒక్కసారి నో అంటే కాదు అంటే కాదే, ఇది నేర్పించాలి పిల్లలకి. మా అమ్మ ఒక్కసారి నో అన్నదంటే ఇక నో అండి, మా నాన్న ఒకసారి నో అంటే నో అండి, ఎస్ అన్నాడా ఎస్ అండి, ఏడ్చి లాక్కోవడాలు ఇవేమి ఉండవు అనే విషయాన్ని పిల్లల దగ్గర తెలియపరచాలి. ఇది అంత్య రోజుల్లో, ఆఖరి రోజుల్లో ఉన్నాం. పిల్లలు మన మీద ఆ విధేయత లేకుండా తయారైపోతే అది తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి. తర్వాత విషయం వచ్చేస్తున్నాను. లక్షణం 7వ లక్షణం ఏంటంటే, 7వ పొరపాటు ఏంటంటే పంచుకోవడం నేర్పించకపోవడం. పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాల్సిన ఒక పద్ధతి, మంచి పద్ధతి ఏంటంటే పంచుకోవడం, ఇవ్వడం, తినడం, పంచుకోవాలి. ఏదైనా పిల్లలకి పంచడం నేర్పించాలి. ఈ పంచడం అనేది నేర్పించకపోతే, పంచుకోవడం అనేది నేర్పించకపోతే రానున్న రోజుల్లో దాని ప్రభావం మన మీద పడుతుంది. పిల్లలకి నేను నా కళ్ళారా చూసిన సంఘటనలు నేను చెప్తున్నాను. నా కళ్ళారా మా కుటుంబ సభ్యులు నేను చూసిన సంఘటనలు ఏంటంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఆడికి ఎలా పెంచారంటే
ఏదైనా ఇంట్లో కొని తెస్తే రే దాసే దాసే లోపలికి లోపల ఆడు చూస్తాడు, ఇది చూస్తుంది, దాసేయి అనేవారు. ఏది తెచ్చినా ఈడేం చేసేవాడంటే షర్ట్ లోపల పెట్టి తీసుకెళ్ళిపోయాడు. మేమందరం ఉండేవాళ్ళం, పిల్లలందరూ ఉండేవాళ్ళం. వాళ్ళ నాన్న తెచ్చి వాళ్ళ అమ్మ తెచ్చి ఇలా సైడ్ నుంచి ఇచ్చేది, మేమెవరు చూడలే అనుకునేవాళ్ళు, వాళ్ళు అనుకునేవారు. నా ఒక్కడి కన్ను కనిపించేది, ఆ దృశ్యం అంతా చూస్తూ ఉండేవాడు. మిగతా వాళ్ళు ఆటలో ఉండేవారు, నేను చూస్తూ ఉండేది ఈ పనులని. ఆడిలా తీసుకెళ్ళడం, దాయడం అన్నీ చూసేవాడిని. ఈ పద్ధతిని వారి అమ్మ నాన్న అలవాటు చేశారు. ఒక 6 నెలల క్రితం ఆయనతో మాట్లాడితే ఒక బాధని పంచుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఒక బాధని పంచుకున్నారు. ఏంటో బాధ చెప్తాను చూడండి. ఎలా ఉన్నారండి అని అడిగాను. బాగానే ఉన్నావురా, అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏంటి ఎలా ఉన్నాడు మీ అబ్బాయి, ఎలా ఉన్నాడు, ఏంటి కోడలు ఎలా ఉన్నారు అంటే వాళ్ళకే బాగానే ఉన్నారు అన్నారు. ఆ పదంలోనే తేడా ఉంది. వాళ్ళకే బాగానే ఉన్నారంటే ఏదో ఏడుపు ఉంది. ఏమైంది అన్నారు. ఇంట్లో ముసలోళ్ళు మేము ఇద్దరు ఉన్నాంరా, ఆడెళ్ళి బయటికి వెళ్తాడు, సాయంత్రం ఏమో జిలేబీలు చేస్తాడు, పొట్టలో నెమ్మది షర్ట్లో పెట్టి వాళ్ళ ఆవిడ దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడు. లోపల వాళ్ళ ఆవిడ వాళ్ళిద్దరు పిల్లలు తింటున్నారు. పొద్దున్న బయట చూసినప్పటికి డస్ట్బిన్లో కవర్ ఉంటుంది. ముసలోళ్ళు ఇద్దరు ఉన్నాం, మాకు ఒక్క చిన్న మొక్క ఎత్తే మేము చప్పరిస్తాం కదరా అని అంటున్నాడు. ఏది తెచ్చినా షర్ట్ లోపల పెట్టుకెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళ ఆవిడ దగ్గర తీసుకెళ్ళిపోతున్నారంట, తలుపు వేసుకుంటున్నారంట, వాళ్ళ ఆవిడ పిల్లలు తినేస్తున్నారంట. ఈ నొప్పి ఆయన చెప్పాడు. ఎవడు నేర్పించాడు ఆడికి ఆ లక్షణం? ఎవడు నేర్పించాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ లక్షణం? చిన్నప్పుడు ఈ బాబే కదా నేర్పించింది. ఒరే దాసేయ్ అన్నాడా లేదా? ఎవరు కోస్తున్నారు పంట? ఇప్పుడు పంట ఎవరు కోస్తున్నాడు? నేనా? మా ముందు దాసాడు ఇప్పటికెళ్ళాడు, నేనా? కోస్తుంది ఎవరు? ఇప్పుడు ఫలం ఎవరు తింటున్నారు? నీ పిల్లలకి పంచడం అనేది నేర్పించకపోతే ఈ వయసులోంచి పెద్ద అయిన తర్వాత నీకు ఒక ముద్ద కూడా పెట్టమ్మా, డౌటే లేదు. ఒక్క ముద్ద పెట్టడానికి ఏడుస్తాడు. ఎందుకు? చిన్నప్పటి నుంచి నేర్పించిన పంచుకోవాలి, నీ దగ్గర ఏదైనా ఉంటే నీ పక్కోడికి నీ పొరుగోడికి పంచాలి, ఇవ్వాలి, తినాలి, కలిసి తినాలి, కలిసి పంచుకోవాలి. ఇది నేర్పించకపోతే పెద్ద అయిన తర్వాత ఫలం కోసేది నువ్వే, ఇంకెవడో కోయడు, ఎదురోడు కోయడు, పక్కోడు కోయడు, ఎవ్వరు కోయరు. కేవలం ఒక్కదానే తింటావు. నీకు అన్నీ తెలుసు, వాళ్ళు ఏం చేస్తారు అన్నీ తెలుస్తాయి, ఏం తింటున్నారు అన్నీ తెలుస్తాయి. నోరంతా లాగుద్ది, మనసంతా బాధపడుతూ ఉంటుంది. ఒక్క మొక్కెత్తి ఏమైపోద్ది, సొమ్మేం తరిగిపోద్దా అని లోపల మనసు అంటూ ఉంటుంది. మీరేసిన విత్తనమే కోస్తున్నారనే విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది. అందుకు పిల్లలకి ఇప్పటి నుంచే మీరు పంచుకోవడం నేర్పించారనుకోండి, పెద్ద అయిన తర్వాత ఒక ముద్ద పెడతాడు మీకు. ఆ మజ్జిగనో గింజనో పెడతాడు, లేకపోతే అది పెట్టడు. పిల్లలకి పంచడం నేర్పించాలి. దాసే 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 ఈ కబుర్లు ఆడదాడ దాసేరా, పెద్ద అయిన తర్వాత మీద దాస్తా, జాగ్రత్త. తర్వాత విషయం వచ్చేస్తున్నాను. 8వ విషయం, తల్లిదండ్రులుగా చేసే కొన్ని పొరపాట్లు ఏంటంటే, పిల్లల ముందు కూడా ఎప్పుడు కూడా ఒకరి గురించి చెడ్డ మాట మాట్లాడద్దు. పిల్లల దగ్గర ఒకరి గురించి చెడ్డ మాటలు ఎప్పుడు మాట్లాడద్దు. ఇంకోళ్ళ గురించి చెడ్డ మాటలు మాట్లాడద్దు. సాయంత్రం ఇలాగా వాళ్ళ ఇంటి కాంపౌండ్ లోపల కోడలు అత్తగారు కలిసి అలాగా బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ, ఆ రోజుల్లో బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అలాగే కాదతే ఇదతే అని మాట్లాడుకుంటున్నారు. పిల్లోడు అక్కడ బాల్తో ఆడుతున్నాడు. ఆ 2 ఇళ్ళు దాటిన తర్వాత ఒక లేడీ గురించి, ఒక ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ అత్త కోడలు ఇద్దరు. మాట్లాడుకుంటూ పలానా ఆవిడి అని పేరు ఎత్తు వీళ్ళ బాబు వాళ్ళ అమ్మ ఎత్తింది. ఇక్కడే ఉన్నాడు. ఈ తల్లి పెద్దోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆడు ఆడుకుంటున్నాడు, ఆడు తెలియదు అనుకుంటున్నాడు. అన్నీ వింటారు వాళ్ళు, పిల్లలు అన్నీ వింటారు, అన్నీ చూస్తారు. ఆ పేరు పెట్టి ఇలా అనుకుంటా ఉంటుంటే మాటల్లో ఇలా అమ్మాయి అన్నది, తెలుసు ఆవిడ గురించి బాబు ఇంత తెలీదు, మహా గయ్యాలది అన్నది. 2 ఇళ్ళు దాటిన ఆవిడ గురించి మాట్లాడుతూ పేరెత్తు సుజాత, ఆవిడ పేరు ఎవరు లేక ఇక్కడ సుజాత ఉన్నకర్లేదు, ఆ సుజాత ఉంది చూడండి అని చెప్తూ మహా గయ్యాలది అని చెప్పాడు. వాళ్ళ అమ్మ అన్నది. ఆడు సడన్గా బాల్ ఆపేసి మమ్మీ గయ్యాలంటే ఏంటి మమ్మీ అని అడిగాడు. గయ్యాలంటే ఏంటి మమ్మీ అని అడిగాడు వాడు. నీకెందుకురా ఏదైనా అంటారు పెద్దోళ్ళ విషయంలో.
పిల్లలు మీరెంత దూరుతున్నారు? పెద్దోళ్ళ విషయం చిన్నోళ్ళ విషయం వేరు వేరు ఉంటాయి అనుకుంటా. మరి ఇది వినకూడదు, అది ఈడు వినకూడదు. ఎవడంటున్నాడు? దేవుడు అంటున్నాడు. పెద్దోళ్ళ విషయం నీకు వినకూడదు. చెప్పు మమ్మీ, చెప్పు మమ్మీ, చెప్పు మమ్మీ అంటుంటే గయ్యాలి అంటే గొడవ పడేవారు, అస్తమానం గొడవ పడుతూ ఉంటుంది. సరేనా, ఇలా అడుగు అని చెప్పేసి తోలిసింది. 2 రోజుల తర్వాత ఆ సుజాతమ్మ వచ్చింది ఇలాగ గేట్ దగ్గర. ఏరా ఆడుతున్నావేరా, అమ్మ నాన్న అమ్ముందా అని అడిగి, ఉంది పిలుస్తానని చెప్పి మమ్మీ గయ్యాలంటే వచ్చింది అన్నాడు. గేట్ దగ్గర నుంచే మమ్మీ గయ్యాలంటే వచ్చిందని చెప్పాడు. ఏంట్రా అన్నావు ఫిల్ట్ పెట్టి లాగేసింది ఆడిని. ఆడు భయపడిపోయాడు. ఏంటి అన్నావు అన్న? గయ్యాలి అన్నాను. ఎందుకు అన్నావు అంటే మా మమ్మీ అన్నది చెప్పాడు అక్కడ. మా మమ్మీ అన్నదని ఈయనేస్తుంది వాళ్ళ అమ్మ. అత్యా అత్యా చెప్పేస్తున్నాడు అని లోపల భయపడిపోతున్నారు వీళ్ళు. అసలే గయ్యాలి బిరుదు. ఈడెళ్ళి చెప్పాడు. ఇప్పుడు చెప్పేస్తున్నాడు అని భయపడిపోతున్నారు. ఇద్దరు అత్త కూడా లోపల ఉండిపోయారు. ఆడిని లోపల ఉంచి ఆవిడ వెళ్ళిపోయింది. అమ్మయ్య వెళ్ళిపోయింది అని అత్త కోడలు ఇద్దరు అని ఇట్రా ఇట్రా అనిపెట్టి ఆయన కొడుతున్నారు. ఇప్పుడు ఈ ఇది తప్పే ఉంది. పేరిచ్చింది ఎవరు? అమ్మే కదా. అన్నింది ఎవరు? అమ్మే కదా. వీడి తప్పే ఉంది. ఈయన కొడుతున్నారు. వెళ్ళిపోయింది అని ఒక ఆనందంలో వీళ్ళు ఉన్నారు ఇద్దరును. ఎల్లా అలా ఆయన తీసుకొచ్చింది. మరి ఆ బిరుగుతాక ప్రవర్తన ఉండాలి కదా. ఏమయ్యో నువ్వు రా ముందుకి ఇటుకి కానీ అలా ఆయన తీసుకొచ్చింది. వచ్చి ముందు వాళ్ళ అబ్బాయిని పిలిపించింది. దారా మీ అమ్మ ఏమన్నా చెప్పు చెప్పు చెప్పు. పెద్ద గొడవ. వీడు పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు పిల్లోడు పెద్దోడు అయిపోయాడు. ఆడు మైండ్లో మాత్రం ఆవిడ గయ్యాలంటే ఉండిపోయింది. ఆవిడ గొడవలు పడే అంటేనే ఉండిపోయింది. ఆవిడ ముసలి అయిపోయింది, సుజాత ముసలితో అయిపోయింది. వీడి మైండ్లో మాత్రం ఆ ఆంటీ చాలా ఎక్కువ గొడవలు పడతాది. ఎవరు వేశారు ఆ విత్తనం? ఆ చెడ్డ విత్తనం ఎవరు వేశారు? చెడు విత్తనం ఎవరు వేశారు? తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఈ చెడ్డ అభిప్రాయాన్ని కలిగించే మాటలు మాట్లాడకూడదు. మాట్లాడేమా వాడిలో ఒక చెడ్డ విత్తనం పడి ఒక చెట్టుగా మారుతుంది. అది ఈ పెద్దోళ్ళు ఇద్దరు మర్చిపోయారు. ఆవిడ గయ్యాలతనాన్ని వదిలేసారు, మర్చిపోయారు. ఈడు మర్చిపోలేదు. పొరపాటు ఎక్కడంటే మనం గనక ఆ చెడ్డ విత్తనం పిల్లల దగ్గర వేసమ్మా, పొరపాటు మందే. పిల్లల్ని పాడు చేస్తాం. సంస్థగా ఉన్న మనము పిల్లల్ని పాడు చేయడానికి వీల్లేదు. ఒకవేళ మీ పిల్లలు వెళ్తున్న స్కూల్లో ఆ స్కూల్ మాస్టర్, హెడ్ మాస్టరు బూత్ మాట్లాడతాడు, తిడతా ఉంటాడు, బూతులు ఆడతాడు, బాగా చెడ్డ మాట్లాడతాడు అని అంటే ఆ స్కూల్ పంపుతారా? ఇష్టపడతారా? ఇప్పుడు ఈ వ్యవస్థలో పనిచేస్తున్న మనమే ఆ చెడ్డ విత్తనాలు ఎవరు లేస్తున్నాం? మనమే పాడు చేస్తున్నాం. పిల్లలు పాడవరు, పాడు చేయబడతారు. ఆఖరి రోజుల్లో పిల్లలు అవిధేయతకి కారణము మనమే. తర్వాత ఒక చిన్న పొరపాటు ఎక్కడ చేస్తామో చెప్తున్నాను. తర్వాత ఏంటంటే 9వ విషయంకి వస్తున్నాను. పిల్లల్ని కొట్టచ్చా కొట్టకూడదా? పిల్లల్ని కొట్టచ్చా కొట్టకూడదా? కొట్టచ్చా కొట్టకూడదా? కొట్టచ్చా? సమయాన్ని బట్టి. ఏ సమయం బట్టి? పిల్లల్ని కొట్టకపోతే పాడైపోతారు. బెత్తం చూపించాలి, బెత్తంతో కొట్టాలి, దెబ్బ కొట్టాలి. దెబ్బ కొట్టకుండా పిల్లల్ని పెంచారా వాళ్ళు బాగుపడరు. చాలామంది ఒక పొరపాటు ఏమనుకుంటారంటే అతిగా ప్రేమించి, అతిగా గారాబం చూపించి, నేను కొట్టలేనండి, నా వల్ల కాదండి, ఆడిని కొట్టడం నా వల్ల కాదండి. మీరు కొట్టకపోయారా మీ పిల్లలు పాడైపోతారు. బైబిల్ చెప్పిన పద్ధతి బెత్తం వాడమని చెప్పింది బైబిల్. బెత్తం మీ అమ్మ సంతోషపడుతుంది చూడు. వీళ్ళు మిమ్మల్ని కొడతారా? కొడతావు కదా, కొట్టాలి. దెబ్బ పడకపోతే పిల్లలు పాడైపోతారు. ఆవిడ కూడా వేసావు దెబ్బ మాట అయిపోతే. పిల్లల్ని కనుక కొట్టకుండా పెంచారా వాళ్ళు మీ మాట వినరు, వాళ్ళు బాగుపడరు. డైరెక్ట్గా చెప్తాను, ఖచ్చితంగా బెత్తం పడాల్సిందే.
దెబ్బ రుచి తెలియాల్సిందే. తప్పు చేస్తే అమ్మో మా నాన్న కొడతాడు, మా అమ్మ కొడతాది అనే భయం వారిలో ఉండాల్సిందే. కాకపోతే మీరు ఎందుకు కొడుతున్నారు, దేనికి కొడుతున్నారో మీకు క్లారిటీ ఉండాలి. మీకు కోపం వచ్చి కొట్టారా, మీరు పాపం చేస్తారు. వాడిని సరి చేయాలని కొట్టారా, పాపం చేయరు. ఆడు చేసిన పని మీకు కోపం వచ్చి దెబ్బేసారా, మీరు పాపం చేసినట్టే. మీ ఉద్దేశం వాడిని సరి చేయాలి, దాన్ని సరి చేయాలి అని అయిందా, పాపం చేయనట్టు. దెబ్బ పడకపోతే పిల్లలు పాడైపోతారు. ప్రస్తుతం ఉన్న కాలంలో తల్లిదండ్రులు ఎవ్వరు కూడా కొట్టడానికి ఇష్టపడలే. పాపం అండి, పోన్లేండి చిన్నపిల్లడు, ఈ చిన్న పిల్లడు అనే సాకుతోనే పిల్లల్ని పాడు చేసేస్తున్నాం. నేను ఇక్కడ 3 నెలలు ఉంటాను, 4 నెలలు ఉంటాను. ఉండిన తర్వాత విశాఖపట్నం వెళ్తాను. వెళ్ళి కొన్ని రోజులే నా పాపతో గడుపుతాను. మహా అయితే 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు కదా. 3-4 నెలలు ఉండిన తర్వాత వెళ్ళి 4 రోజులు ఉన్నప్పుడు నేను ప్రేమ చూపించాలా, కఠినంగా ఉండాలా? ఇప్పుడు నాకు 4 నెలలు ఇక్కడ ఉండి 4 రోజుల కోసం మా ఊరు వెళ్తే మా పిల్ల దగ్గర నేను ఎలా ఉండాలనుకుంటాను? నా పిల్ల నాతో ఎలా ఉండాలనుకుంటుంది? రూల్ ఎలాగ ఉంటుంది? ఇప్పుడు రాక వస్తున్నాను కదా, నేను ఖచ్చితంగా ఉన్న 4 రోజులు ఒక్కసారైనా నాకు అవకాశం దొరకాలి, దాన్ని దెబ్బేయడం కదా ఎదురు చూస్తాను నేను. నా మైండ్ అది. ఉన్న 4 రోజులు అది ఏదైనా తప్పు చేయాలి, తప్పు చేస్తే నేను ఖచ్చితంగా దెబ్బ వేయాలి, దెబ్బ వేయకుండా నేను రాకూడదు. ఇది నా గురి. నా ఉద్దేశం ఏంటంటే దెబ్బ వేస్తే అమ్మో మా నాన్న కొడతాడు అనే విషయం భయము పిల్లలు ఉండాలి. ఒకవేళ ఈ భయం లేకపోతే మా అమ్మ కొట్టదా, మా నాన్న కొట్టదా, ఈ అలుసు వచ్చిందా, ఏ విషయంలో ఏం లేదు. పిల్లలు ఉన్న 4 రోజులు మా అమ్మ అంటుంది, ఒరే రాక వస్తావు, 4 రోజులు ఉంటావు, పిల్లలతో ఎందుకురా కొడతావు అంటావు. నువ్వు మాట్లాడక దానికి ఏం చేయాలి నాకు తెలుసు అంటాను. ఉన్న 4 రోజులు ప్రేమతో ఉండొచ్చు కదరా, ఇంతలో దాన్ని ఏడిపిస్తూ ఉంటుంది. నా ఉద్దేశమే, నా గురే ఖచ్చితంగా కొట్టి రావాలి. అందుకు 99 మంది భయపడదు, ఒక్కడికి భయపడుతుంది. ఎవడు? ఇంట్లో ఉన్న 99 మందికి భయపడదు పిల్ల, నా ఒక్కడికి భయపడుతుంది. మా అమ్మ మాట అనకపోతే ఫోన్ తీసి డాడీకి చెయ్యినా ఒక్క మాట చాలు, పడక్కన పనులు మానేస్తుంది. ఎందుకు? తండ్రిగా భయం ఉంది. మీరు దెబ్బ వేయకపోతే పిల్లలు మాట వినరు, స్థిరంగా ఉండరు. పెద్ద అయిన తర్వాత ఇంకా అస్సలు వినరు. మీరంటే ఒక లెక్క ఉండదు, చులకన భావం వచ్చేస్తుంది. మీరంటే భయము ఖచ్చితంగా ఉండాలి. ఆ దెబ్బ అనేది పిల్లల్ని కొట్టాలి, అది జాగ్రత్తగా కొట్టాలి. ఎక్కడ కొట్టాలో అది మీకు తెలియాలి, ఏ ప్రాంతంలో కొట్టాలో తెలియదు, బాడీలో ఏ పార్ట్స్ మీద కొట్టాలో మీకు తెలియాలి. మీకు వచ్చిన ఆవేశంకి ఎక్కడ పడితే ఎక్కడ కొట్టేసారా, ఆ కాలు చేతులు తిరిగిపోతే కళ్ళు పోతాయి. జాగ్రత్త. మీరు కోపంతో కొట్టారా, మీరు ఎక్కడ కొడుతున్నారో మీకు తెలియదు. మీరు అదుపులో ఉండి నా పిల్లోడిని సరి చేయాలి, పిల్లల్ని సరి చేయాలన్న ఆలోచన కొట్టారా, మీరు ఎక్కడ కొడతారో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు కొడుతున్నప్పుడు ఎక్కడ కొడుతున్నారో మీకు తెలుస్తుందా? చెయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుందా? చేతిలో ఏది ఉంటే తీసేస్తున్నావు. లేకపోతే మీకు గనక అవగాహన, నా పిల్లల్ని సరి చేయాలని అవగాహన ఉంటే మీరు ఎక్కడ కొడతారో మీకు తెలుస్తుంది. మీకు తెలియట్లేదంటే మీరు కోపంతో కొడుతున్నారండి. కోపంతో కొట్టద్దు, సరి చెయ్యాలని కొట్టండి, అడిగి బుద్ధి చెప్పాలని కొట్టండి. దెబ్బ పడాలి, దెబ్బ పడకపోతే పిల్లలు పాడైపోతారు. జాగ్రత్త. పెద్దవాళ్ళు వారిని ఆపద్దు, తల్లిదండ్రులను ఆపద్దు, కొట్టనివ్వండి. కొడితేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మాట్లాడతారు. ఆఖరిది 10వ మాట చెప్తున్నాను. పిల్లలు పాడైపోవడానికి కారణం వారు మిమ్మల్ని చూస్తున్నారు. జాగ్రత్త. పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు. జాగ్రత్త. మీరు ఏం చేస్తున్నారో చూస్తున్నారు, ఎలా చేస్తున్నారో చూస్తున్నారు, ఏమంటున్నారో చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో చూస్తున్నారు, ఏం తింటున్నారో చూస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. ప్రతిదీ మిమ్మల్ని చూసే నేర్చుకుంటాడు పిల్లడు. బయట వాళ్ళు చూసి నేర్చుకోడు. బయట బుద్ధులు ఏవి రావు, బయట అలవాట్లు ఏవి రావు. ఒకవేళ నాన్నకి అలవాట్లు ఉన్నాయా, నాన్నకి వ్యసనాలు ఉన్నాయా, పిల్లల్లో వచ్చేస్తుంది. తల్లికి నోరు అదుపులో లేకపోయిందా, పిల్లల్లోకి వచ్చేస్తుంది. మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు పిల్లలు, బయట వాళ్ళని చూసి నేర్చుకోరు. వాళ్ళకున్న ఒకే ఒక దృష్టి, ఆలోచన, వినికిడి అన్నీ మీరే. బయట వాళ్ళని చూసి ఎవరు నేర్చుకోరు. చాలాసార్లు అనే మాట ఏంటంటే, ఈడేంటి ఇలా చేస్తున్నాడు కొత్తగా, ఎక్కడ నేర్చుకున్నాడో? ఎక్కడ నేర్చుకోడమ్మా, మీ ఇంట్లో చూసి నేర్చుకుంటాడు, ఎక్కడ నేర్చుకోడు. పిల్లలు తల్లి తండ్రిని చూసే నేర్చుకుంటారు ఏదైనా.
మీ ప్రవర్తన ఎలాగుందో మీ పిల్లలు అలాగే ఉంటారు. మీరు మంచిగా ఉన్నారా, మీ పిల్లలు మంచిగా ఉంటారు. మీ ప్రవర్తన బాగోలేదా, ఖచ్చితంగా మీ పిల్లలు కూడా అదే చూసి నేర్చుకుంటారు. బయటవి ఏవి రావు, మీ నుండి వచ్చారు, మీవే నేర్చుకుంటారు. మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు. ఈ రానున్న రోజుల్లో ఈ పిల్లలు అవిధేయతకి చాలా ఎక్కువ గురైపోతారు. కారణం తల్లిదండ్రులే, మనమే. మనం సరిగ్గా ఉంటే పిల్లలు సరిగ్గా ఉంటారు. మిమ్మల్ని చూస్తున్నారు, జాగ్రత్త. మిమ్మల్ని గమనిస్తున్నారు, జాగ్రత్త. మీరు ఏం చేస్తున్నారు గమనిస్తున్నారు, జాగ్రత్త. ప్రతిదీ మీ నుండే వస్తుంది. బయట లక్షణం ఏది రాదు, బయట అలవాటు ఏది రాదు. మీరు జాగ్రత్తగా ఉన్నారా, మీ పిల్లల తరం బాగుంటుంది. మీరు జాగ్రత్తగా లేకపోతే మీరు మీ పిల్లల తరం అంతా నాశనానికి వెళ్తుంది. ఈ ఆఖరి రోజుల్లో విధేయత లేని, మాట వినని మొండి పిల్లలు, మొండి తరం స్టార్ట్ అయిపోతుంది. తల్లిదండ్రుల వల్లే, అది మన వల్లే. మనం జాగ్రత్తగా ఉంటే పిల్లలు బాగుంటారు, జాగ్రత్త లేకపోతే పిల్లలు కూడా పాడైపోతారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ మాట స్పష్టంగా చెప్తుంది, ఈ భూమి మీదకి నువ్వు మరలా రాబోతున్నావు అని. వచ్చే ముందు ఏమేమి జరుగుతాయో, ఎలా జరుగుతాయో బైబిల్లో స్పష్టంగా మాకు లెక్కించి పెట్టావు. ఇదిగో యుద్ధాల గురించి మాటలు, వార్తలు వింటామని చెప్పావు. అవి మేము వింటున్నాం. ప్రస్తుతం కరువులు వస్తాయని చెప్పావు, ఆ కరువుని కూడా మేము చూస్తున్నాం. మనుషులు వచ్చే మార్పులు కూడా మీరు చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు. నిజమే, ఆ మార్పుని మేము గమనిస్తున్నాం. అవిధేయత కలిగిన పిల్లలు వస్తారు, ఒక తరం వస్తుందని చెప్పావు. ఆ తరం మా వల్లే పాడైపోతుంది. నిజమే, మాలోనే ఆ బలహీనత ఉంది. పిల్లలు స్వతహాగా ఏ చెడ్డ లక్షణము నేర్చుకోరు, కానీ తల్లిదండ్రులుగా మమ్మల్ని చూసే ఏదైనా నేర్చుకుంటారు. మేము మంచిగా ఉంటే మంచి నేర్చుకుంటారు, చెడుగా ఉంటే చెడు నేర్చుకుంటారు. మా లక్షణాలు బాగుంటే, మా బుద్ధులు బాగుంటే, మా నోరు బాగుంటే, మా చూపులు బాగుంటే అది కూడా మా పిల్లలకు వస్తుంది. అది లేకపోతే ఖచ్చితంగా మా తరంని మేము పాడు చేసిన వారు అయిపోతాము. ఇదిగో మరొకసారి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. పిల్లలు పాడైపోవడానికి కారణము మేమే. ఇదిగో ఆ పిల్లల్ని, ఆ తరాన్ని మేము పాడు చేసేవారిలా ఉండకూడదు. వాళ్ళు నడవలసిన మార్గాన్ని మేము నేర్పించాలి. పెద్ద అయిన తర్వాత అది ఉపయోగపడుతుంది. ఈరోజు వేసిన ఆ పంట మేము మంచి పంట వేస్తే మంచి పంటనే మేము తింటాము, మంచి ఫలాన్ని మేము అనుభవిస్తాము. ఒకవేళ పిల్లల్లో మేము చెడ్డ విత్తనం వేస్తే ఖచ్చితంగా దాని ఫలము మేమే తింటాము. ఇదిగో మాకు ఇవ్వబడిన పిల్లలు, మాకు కనిపిస్తున్న పిల్లలు అందరినీ చేతికి చెప్పుకున్న ప్రభా, మాట వినని పిల్లలు ఈ మధ్యన పెరిగిపోతున్నారు. మొండితనంతో ఉన్న పిల్లలు నేర్చుకుంటున్నాం, చూస్తున్నాం. ఈ లక్షణాలన్నీ బైబిల్లో చెప్పిన లక్షణాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారందరినీ మొట్టమొదటి అడుగుతున్నా తండ్రి, తల్లిదండ్రులైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్దవారైన అమ్మమ్మలు, తాతయ్యలు వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. పిల్లల్ని ప్రేమ అనే పేరుతో, గారభము అనే పేరుతో పిల్లల తరంని పాడు చేసేవారిలా కాకుండా వారిని క్రమశిక్షణలో ఉంచుతూ, వారికి బుద్ధి చెప్తూ, వారికి బెత్తం వాడుతూ వారి జీవితాలని సరిచేసేవారిలా మార్చమని అడుగుతాం ప్రభు. మరొకసారి ఈ మాట విన్నా నీ పిల్లలందరినీ చేతికి చెప్పుకున్న ప్రభు, వారికి ఇవ్వబడిన కుటుంబము అనే ఒక వ్యవస్థలో వారు ఒక ఉద్యోగస్తులు. ఆ ఉద్యోగస్తులే సరిగ్గా లేకపోతే అక్కడున్న పిల్లలు పాడైపోతారు. కనుకనైనా మీరిచ్చిన ఆ కుటుంబం వ్యవస్థలో పిల్లల్ని సంరక్షించాల్సిన బాధ్యత మాదే, సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మాదే. మరొకసారి మమ్మల్ని, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పుకున్నాం ప్రభు. ఎక్కడ కూడాను పిల్లల్ని పాడు చేసేవారిలాగా ఉండకుండా పిల్లల్ని సన్మార్గంలో నడిపించేవారిలాగా అందరినీ మార్చమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.